నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఒక పేషెంట్ని సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్గా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకొస్తాం. వెంటనే వీళ్ళు ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నారని చెప్తారు. ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నారు అనగానే ఒకలాంటి భయం స్టార్ట్ అయిపోతుంది. అక్కడ ఏదో జరుగుతుందో జరగదో ఏమవుతుందో అనేది అనవసరం. కానీ ఎందుకు ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నారు? నార్మల్ వార్డులో నుంచి అక్కడికి ఎందుకు? అక్కడి నుంచి ఎప్పుడు తీసుకొస్తారు? బహుశా ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని పేషెంట్స్ అడుగుతూ ఉంటారేమో. ఏ కండిషన్లో ఐసీయూకి షిఫ్ట్ చేస్తారండి ఒక పేషెంట్ని? సో మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మనము పేషెంట్ని హాస్పిటల్కి వచ్చినప్పుడు పేషెంట్ క్రిటికల్గా లేరనుకోండి, ట్యాబ్లెట్స్ రాసిచ్చి పంపించేస్తాం. ఇంటికే పంపించేస్తాం. వచ్చిన ప్రతి పేషెంట్ని అడ్మిట్ అవ్వమని కూడా చెప్పం. ఓకే. ఎవరైతే కొంచెం కండిషన్ బాగుండకుండా ఐవి అంటే ఓరల్గా మనము ట్యాబ్లెట్స్ పెట్టలేకుండా గ్లూకోజ్ ఎక్కియాల్సి వస్తుంది, అట్లాంటి వాళ్ళని అడ్మిషన్ చెప్తాం. అవును. అడ్మిషన్ చెప్పిన వాళ్ళల్లో ఎవరి కండిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంటుంది, లైక్ బీపీ మెయింటైన్ అవ్వట్లేదు, బీపీ చాలా తక్కువగా ఉంది, లేకపోతే బీపీ చాలా ఎక్కువగా ఉంది, బీపీ ఒకవేళ 300 ఉంది, 200 ఉంది, అలాంటప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బీపీ తక్కువగా ఉన్నా, బీపీ ఎక్కువగా ఉన్నా, శరీరంలో ఉప్పు శాతం కరెక్ట్గా లేనప్పుడు, సోడియం అంటాం దాన్ని, సోడియం మరీ తక్కువగా ఉన్నా స్పృహలో ఎఫెక్ట్ అవుతుంది, సోడియం మరీ ఎక్కువగా ఉన్నా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇలాంటి వాళ్ళని అవయవాలు సరిగా పనిచేయకపోవడం వల్ల, లైక్ మీరు కోవిడ్ చూస్తారు, కోవిడ్లో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్, బట్ వాళ్ళల్లో ఊపిరితిత్తులతో పాటు ఇన్ఫెక్షన్ అనేది బాడీ మొత్తం స్ప్రెడ్ అయినప్పుడు బీపీ పడిపోవడము, కిడ్నీలు పనిచేయకపోవడము, బ్రీతింగ్ లో ఇబ్బంది ఉండడము, అలా ఏదైనా అవయవాలు పనిచేయనప్పుడు, ఆర్ఎల్స్ స్పృహ బాగలేనప్పుడు, స్పృహ తక్కువగా ఉండి మనం చెప్పింది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనం నార్మల్గా ఏంటి, ఏమన్నా గల్లు వచ్చింది అనుకోండి, మనం దగ్గి దాన్ని బయటకు తీస్తాం. స్పృహ తక్కువగా ఉన్నప్పుడు ఆ గల్లని బయటకు తీయలేరు, ఆ గల్ల ఊపిరితిత్తులలోకి పోతుంది, గల్ల ఊపిరితిత్తులలోకి పోతే మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ ఎవరైతే చాలా సీరియస్గా ఉంటారో వాళ్ళకి ఒక డెసిగ్నేటెడ్ ఏరియా ఐసీయూ అనే ఒక ప్లేస్లో పెడతాము. ఎందుకు పెడతాము? హాస్పిటల్లో ప్రతి చోట డాక్టరు కంటిన్యూస్గా అవైలబుల్ ఉండడము అన్నది కష్టం. సో ఐసీయూ అనే ప్లేస్ ఏంటి అంటే, అక్కడ క్రిటికల్ కేర్ డాక్టర్ కంటిన్యూస్గా పేషెంట్ దగ్గర ఉండి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ నర్సింగ్ రేషియో, మీకు ఇప్పుడు నార్మల్గా వార్డ్లో అనుకోండి 5-6 పేషెంట్కి ఒక నర్స్ ఉంటుంది. ఐసీయూలో ప్రతి పేషెంట్కి ఒక నర్స్ ఉంటుంది. సో ఏ పేషెంట్ అయితే సిక్గా ఉంటారో, సిక్ అంటే క్రిటికల్గా ఉంటారో, క్రిటికల్ అవ్వే ఛాన్స్ ఉంటుందో అట్లాంటి పేషెంట్ని ఐసీయూలో పెట్టి కంటిన్యూస్గా క్లోజ్గా మానిటర్ చేస్తూ చూస్తాం. కానీ ఐసీయూలో ఉన్నప్పుడు పేషెంట్ తాలూకా వారిని, అటెండర్స్ని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అలౌట్ చేయరు. ఖచ్చితంగా వాళ్ళు బయట నుంచి మానిటర్ చేసుకోవాలి, బయట నుంచి చూసి వెళ్ళాలని చెప్తుంటారు. దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉంటాయంటారా? దీనికి దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఒకటి, ఐసీయూ దాకా మన పేషెంట్ వెళ్తున్నాడు అంటేనే మన పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ బాగలేనట్టు. సో మన పేషెంట్ ఇమ్యూనిటీ బాగలేనప్పుడు మనం బయట నుంచి వచ్చి అదే బట్టలతో పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ని ముట్టినప్పుడు మనం ఇన్ఫెక్షన్స్ క్యారీ చేసి మళ్ళీ పేషెంట్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఇంటెన్సివిస్ట్, నేను హాస్పిటల్కి రాగానే ఈ బట్టలు వేసుకుంటాను, ఇవే స్లిప్పర్స్ వేసుకుంటాను, ఐసీయూలోంచి బయటకు రాగానే మళ్ళీ ఇవి తీసేసి రిమూవ్ చేసి నార్మల్ క్లోత్స్. సో దిస్ ఈస్ ఆల్ ది ప్రికాషన్స్ విచ్ వీ టేక్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్ టు ద పేషెంట్. పేషెంట్ని ముట్టుకునే ముందు మేము క్లోరెక్సిడిన్ హ్యాండ్ రబ్ చేసుకొని పేషెంట్ని ముట్టుకుంటాము, మళ్ళీ పేషెంట్ని ముట్టుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ రబ్ చేస్తాం, ఎందుకంటే పక్క పేషెంట్కి ఈ పేషెంట్ నుంచి నేను ఇన్ఫెక్షన్ తీసుకెళ్ళకూడదు. సో ఈ ప్రికాషన్స్ అన్ని నేను అటెండర్స్కి నేర్పించి ఇవన్నీ చేయాలనుకోండి, నేను పేషెంట్లను చూసుకోలేను, అటెండర్స్ని చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వన్ మేజర్ థింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్, ఐసీయూలో ఇప్పుడు మీ పేషెంట్ కొంచెం స్టేబుల్గా ఉండొచ్చు, పక్క పేషెంట్ వెంటిలేటర్ మీద ఉండొచ్చు, పక్క పేషెంట్ గుండె ఆగితే మేము సిపిఆర్ చేస్తూ ఉండొచ్చు. సో అవన్నీ సిచ్యువేషన్స్ పక్క పేషెంట్ అటెండర్ చూస్తూ ఉంటే దే మే నాట్ బి ఏబుల్ టు యాక్సెప్ట్. ఇప్పుడు మీ పేషెంట్ ఉన్నారు, మీ పేషెంట్ సిక్గా ఉన్నారు, పక్క పేషెంట్ అటెండర్ అవన్నీ చూసి బయటకు వెళ్ళి అరే ఆ పేషెంట్కి ఇవన్నీ చేస్తున్నారు అంటే యూ మే నాట్ ఫీల్ కంఫర్టబుల్. మెయిన్లీ సోషల్ రీజన్స్, ఇన్ఫెక్షన్ పేషెంట్కి రాకుండా కాపాడడానికి. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక అటెండర్ ఉన్నాడు అనుకోండి, దే విల్ కంటిన్యూస్లీ బీ ఇన్ ఎ ప్యానిక్ సిచ్యువేషన్. ఐసీయూలో మాకే కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా ఒక 24 గంటలు పనిచేస్తే స్ట్రెస్ వస్తుంది. ఒక అటెండర్ అన్నోన్ పర్సన్కి చుట్టుపక్కల వెంటిలేటర్ మీద ఉన్నారు పేషెంట్స్, ఒకళ్ళు డెత్ అవుతా ఉంటుంది, అట్లాంటి సిచ్యువేషన్ చూసి తట్టుకోలేకపోతారని ఉండదు. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ వై వీ డోంట్ అలవ్. సో అందుకనే
లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఒక గౌన్ వేసుకొని వెళ్ళమంటాము, మళ్ళీ బయటకి రాగానే స్పెషల్ కేర్ అనేది అవసరం. Absolutely. వెంటిలేటర్ అంటే అనిపించిందండి, ఏ సిచ్యువేషన్ నుంచి వెంటిలేటర్లోకి తీసుకువెళ్తారు? వెంటిలేటర్లో పెట్టిన తర్వాత యాక్చువల్గా ఇన్ జనరల్గా అందరం ఆలోచించేది వెంటిలేటర్ ఉన్నంత వరకే ఆ పేషెంట్ ఉంటారు. వన్స్ వెంటిలేటర్ని రిమూవ్ చేశారు అంటే ఇక పేషెంట్ మనకి లేరు అని ఫిక్స్ అయ్యి, అసలు వెంటిలేటర్కి వెళ్తున్నారంటేనే ఫిక్స్ అయిపోతాం, కొంతమంది ఫిక్స్ అయిపోతుంటారు. అసలు వెంటిలేటర్ సిచ్యువేషన్ ఏంటండి? వెంటిలేటర్ అనేది మనము శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు వెంటిలేటర్ ద్వారా కృత్రిమంగా మనం శ్వాసిస్తాం అంటే పేషెంట్. మిగతా ఇన్నర్ ఆర్గాన్స్ అంతా కూడా వాటి వర్క్స్ అవి చేసుకుంటూనే ఉంటాయి. వెంటిలేటర్ అన్నది ఓన్లీ ఊపిరితిత్తులకి సపోర్ట్. Right. వెంటిలేటర్ పెట్టడం వల్ల ఇంకా ఏ అవయవాన్ని మనం టచ్ చేయట్లేదు. మనం మన ఊపిరితిత్తులలో ఇబ్బంది ఉండి శ్వాస తీసుకోవడానికి కష్టపడితే దానికి మనం వెంటిలేటర్ పెడతాము. ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్, ఇంకొకటి ఇన్వేజివ్ వెంటిలేటర్. వేరియేషన్ ఏంటండి? సో నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్లో మనం ఫేస్కి ఒక మాస్క్ పెట్టి టైట్గా దాన్ని ఫిక్స్ చేసి గాలి లోపలికి బయటికి పంపిస్తాము. కానీ నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ పెట్టాలి అంటే పేషెంట్ స్పృహలో ఉండాలి, తన శ్వాస తను తీసుకుంటా ఉండాలి, తనకి ఇబ్బంది ఎక్కువైనప్పుడు చెప్పేటట్టు ఉండాలి. ఓకే. సో నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ ఈజ్ ఎ ఇనిషియల్ థింగ్ విచ్ వీ ట్రై. అది వర్కౌట్ అవ్వకుండా పేషెంట్ తట్టుకోలేకపోతే అప్పుడు మనం ఇన్వేజివ్ వెంటిలేటర్ పెడతాం. సో నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్లో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే పేషెంట్ని మధ్యలో మనం అది తీసి ఫుడ్ కావాలన్నా ఏదన్నా ఇవ్వచ్చు. ఇన్వేజివ్ వెంటిలేటర్ అంటే పేషెంట్ నోట్ ద్వారా ఒక ట్యూబ్, ఎండోట్రేకియల్ ట్యూబ్ అంటాం, ఆ ట్యూబ్ పెట్టి అది డైరెక్ట్గా శ్వాస తీసుకునే గొట్టంలోకి పెడతాము. బ్రాంకస్ అంటాం దాన్ని, మెయిన్ బ్రాంకస్లోకి పెట్టి దాన్ని డైరెక్ట్గా వెంటిలేటర్లోకి కనెక్ట్ చేస్తాం. దాన్ని ఇన్వేజివ్ వెంటిలేటర్ అంటారు. సో నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ సరిపోనప్పుడు పేషెంట్కి నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్తో రిలీఫ్ రానప్పుడు ఇన్వేజివ్ వెంటిలేటర్కి వెళ్తాం. ఎన్ని రోజుల వరకు అంటే పేషెంట్ని వెంటిలేటర్ మీద ఉంచినా కూడా ఓకే అని అనుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు అది నాన్ ఇన్వేజివా ఇన్వేజివా దాన్ని బట్టి ఉంటుందా? ఇప్పుడు మనకి నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ ఉన్నారు. ఇప్పుడు మన ఇంట్లోనే ఎవరైనా ఆస్తమా పేషెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ అంటే ఏంటో తెలుసు. వాళ్ళకి ఆస్తమా ఎప్పుడు ఎక్సాజర్బేషన్ వచ్చినా కూడా వాళ్ళే అది పెట్టుకుంటారు. పెట్టుకున్న ఫస్ట్ నెబులైజర్ పెట్టుకుంటారు, నెబులైజర్తో తగ్గకపోతే నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ పెట్టుకుంటాము. అది ఎట్లయితే తగ్గుతుందో ఆ తర్వాత దాన్ని తీసేస్తాము. ఆస్తమా సిఓపిడి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ వారం రోజులు 10 రోజులు పెట్టి స్టెబిలైజ్ చేసి పంపించిన పేషెంట్స్ కూడా ఉన్నారు. నాన్ ఇన్వేజివ్ సరిపోనప్పుడు మనం ఇన్వేజివ్ వెంటిలేటర్ పెట్టినప్పుడు ఎందుకోసం పెట్టామన్నది మళ్ళీ ఇంపార్టెంట్. ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల పేషెంట్ శ్వాస తీసుకోలేకపోతున్నాడు, అట్లాంటి పేషెంట్కి వెంటిలేటర్ పెట్టామనుకోండి, అప్పుడు 1 month కూడా పట్టొచ్చు. ఎందుకు? ప్రాబ్లం బ్రెయిన్లో ఉంది. బ్రెయిన్ అన్లెస్ ఇంప్రూవ్ అయ్యి శ్వాస తీసుకోవడం స్టార్ట్ అయ్యేదాకా వెంటిలేటర్ ఫంక్షనింగ్ సరిగ్గా జరిగే వరకు కూడా మనం వెంటిలేటర్ పెట్టాలి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల పెట్టాము, ఇన్ఫెక్షన్ ఎట్లయితే ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు వెంటిలేటర్ తీసేస్తాం. ఓకే. పేషెంట్కి డయాలసిస్ అసలు ఏ సిచ్యువేషన్లో చేస్తారు? ఇప్పుడు ఐసీయూలోకి వచ్చిన తర్వాత లేకుంటే వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్ కూడా డయాలసిస్ చేయొచ్చు అంటారా? మీకు ఇందాక నేను చెప్పింది ఊపిరితిత్తులకి సపోర్టు వెంటిలేటర్, కిడ్నీకి సపోర్ట్ డయాలసిస్. సో డయాలసిస్ చేయడం వల్ల పేషెంట్ని మేరే అవయవాలను మనం ఏమీ చేయము. ఓన్లీ మనిషి కిడ్నీ పని చేయట్లేదు, కిడ్నీ పని ఏంటి? చెడు పదార్థాలని బాడీలో నుంచి బయట పంపించడం. సో ఆ చెడు పదార్థాలని బయట పంపించలేకపోతుంది కాబట్టి చెడు పదార్థాలు శరీరంలో చేరిపోతే, చెడు పదార్థాలు అంటే ఏంటి? యాసిడ్స్. సో బాడీ లోపల యాసిడ్ చేరితే ఏమవుతుంది? అవయవాలు ఇవి పని చేయలేవు, గుండె కొట్టుకోలేదు. ఇప్పుడు మనకి చేతి మీద యాసిడ్ పడితే చెయ్యి కాలుతుంది. అదే విధంగా గుండె పని చేయాలి అంటే మన యాసిడ్ లెవెల్ కరెక్ట్గా ఉండాలి. యాసిడ్ లెవెల్ పెరిగింది అనుకోండి, గుండె కొట్టుకోదు. సో గుండె కొట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా శరీరంలోని ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మనము డయాలసిస్ సజెస్ట్ చేస్తాము. అండ్ డయాలసిస్లో మళ్ళీ 2-3 రకాలు ఉంటాయి. ఒకటి పెరిటోనియల్ డయాలసిస్ అంటాము, 2 హీమోడయాలసిస్ అంటాము. పెరిటోనియల్ డయాలసిస్ అంటే పొట్టలోనే ఒక కెథెటర్ పెట్టి దాని ద్వారా చేస్తాము. హీమోడయాలసిస్ అంటే మన బ్లడ్ వెజల్ రక్తగణాల్లోకి ఒక కెథెటర్ పెట్టి ఆ కెథెటర్ ద్వారా రక్తాన్ని మొత్తం బయటకు తీసి డయాలసిస్ మెషిన్లో ప్యూరిఫై చేసి దాన్ని మళ్ళీ లోపలికి పంపిస్తాము. సో యూజువల్గా మన ఐసీయూలో ఉన్న పేషెంట్స్ సిక్గా వస్తారు. సో వాళ్ళకి పెరిటోనియల్ డయాలసిస్ యూజువల్గా సరిపోదు. వెరీ రేర్లీ వీ మే యూజ్, బట్ యూజువల్గా ఐసీయూలో ఉన్న పేషెంట్స్కి వీ ఆల్వేస్ ప్రిఫర్ హీమోడయాలసిస్. సో మళ్ళీ హీమోడయాలసిస్లో కూడా రకరకాలు ఉంటాయి. అది పేషెంట్ క్లినికల్ కండిషన్ బట్టి వీ విల్ డిసైడ్. దాంట్లో హీమోడయాలసిస్ అంటాము,
స్లడ్ అంటాము, సిఆర్ఆర్టీ అంటాము. బీపీ మరీ తక్కువగా ఉన్నప్పుడు సిఆర్ఆర్టీ చెప్తాము. ఓకే, సో పేషెంట్ టు పేషెంట్ చేంజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఏది ఏమైనా పేషెంట్ యొక్క హైజీన్, వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టే ట్రీట్మెంట్ అనేది ఉంది. అబ్సల్యూట్లీ. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.